హాయ్ ఫ్రెండ్స్, లక్కీ తెలుగు రుచులకు స్వాగతం. మటన్ కర్రీని తయారు చేసుకుందాము. మటన్ కర్రీని ఇలా తయారు చేసుకుంటే మటన్ తిన అన్న వాళ్ళు కూడా బాగా లాగించేస్తారు. 1/2 kg మటన్ తీసుకోవాలి. దానిలో నిమ్మరసం, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని వాటర్ వేసుకుని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. దానిని పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్పూను గసగసాలు, కొంచెం జీడిపప్పు వేసుకుని స్టవ్ మీద సిమ్లో వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దానిలో 1 దాల్చిన చెక్క, 2 యాలకులు, కొంచెం మిరియాలు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ సహజీరా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టమాటా కట్ చేసుకుని వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోండి. దానిని బాగా ఫ్రై చేసుకుని కుక్కర్ బెల్ట్ విజిల్ లేకుండా పైన మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూస్తే మటన్లో నీరు అంతా బయటకు వస్తుంది. దానిలో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్ బెల్ట్ విజిల్ పెట్టుకుని 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత కుక్కర్ మూత తీసుకుని మరలా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని సాల్ట్ చూసుకుని సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి. మటన్ ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. మటన్ కర్రీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మటన్ కర్రీ ఎంతో సాఫ్ట్గా, ఎంతో రుచిగా రెడీ అయ్యింది. దీనిని అన్నంలో వేసుకుని తింటే మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా లాగించేస్తారు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.